वेलकम टू स्वेक व्लॉग्स। मोहसिन भाई, अरे मोहसिन भाई पूछ रहे थे तेरे को। गुड मॉर्निंग। अरे हमारा आटगाड़ू, हैदराबाद का आटगाड़ू क्या कर रहे हैं? आई एम प्रिपेयरिंग कॉफी। किसके लिए? फॉर शेख बड़े साहब। थैंक यू सो मच। बट ये कप मेरा तो नहीं रहा। क्यों? अरे कंपनी का है जी, देख। दिस इज पैराडाइज टी। अच्छा, कॉफी डे कॉफी। कैसा था सैटरडे संडे, क्या किया तो? आई एम एंजॉयिंग सैटरडे। आई थिंक माय गर्लफ्रेंड देख रही भाभी, देख रही वीडियो, ये మారేగి తీరుకో హౌ గర్ల్ఫ్రెండ్ చూసారుగా అన్నిటి కథలు ఏం ఉండవు రియాలిటీకి వెళ్తే. బట్ ఎనీహో వీడిని ఇక్కడ మేము పని దొంగ అంటాము, ఎందుకంటే పని చెప్తే పని తప్పించి మిగతా అన్నీ చేస్తాడు వీడు. ఏం బస్సు కలుద్దాం మంచి టైంలో. మీరు ఇక్కడ వర్క్స్ ఉన్నాయి చూసుకుని కలుద్దాం. హలో గైస్, మనకు ఒక అసైన్మెంట్ రావడం అయితే జరిగింది. ఆ అసైన్మెంట్ ఏంటంటే వెళ్ళి మనము ఒక ల్యాండ్ ఆర్డ్తో మాట్లాడి అగ్రిమెంట్ క్లోజ్ చేయడమే. దానికోసమే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను, గచ్చిబౌలి నుంచి కుకట్పల్లికి. సో ఆన్ ది వేలో మనకి సురేష్ కూడా కలుస్తాడు. సురేష్ ఈజ్ మై కొలీగ్, తను అక్కడ వెయిట్ చేస్తున్నాడు నా కోసం అగ్రిమెంట్ క్లోజ్ చేయించడానికి. సో ఆన్ ది వేలో మీకు ఏదైనా ఐ క్యాచింగ్ సినరీస్ లాంటివి ఏమంటే చూపిస్తాను. మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇది కొత్తగా ఏమనిపించకపోవచ్చు. సో రెస్ట్ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ స్టేయింగ్ అపార్ట్ ఫ్రమ్ ది హైదరాబాద్ వాళ్ళకి కొంచెం ఇది కొత్తగా అనిపించవచ్చు. సో దానికోసం నేను మీకు ఏదైనా ఆన్ ది వేలో కొత్తగా కనిపిస్తూ చూపిస్తాను. సో వాయిస్ ఓవర్ వల్ల నేను నా లిప్సింగ్కి ఇక్కడ ఉన్న వాయిస్కి మీకు కొంచెం కనెక్ట్ కాకపోవచ్చు. సో స్టార్ట్ అవుదాము. సో నేను చూపిస్తాను, ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో చూద్దాం. సో నేను ఏం చెప్తాను, లెఫ్ట్ సైడ్కి వెళ్తే నేను ఇక్కడ ఐక్యాకి మాదాపూర్కి వెళ్ళొచ్చు అని చెప్తాను ఈ రోడ్ని తీసుకుంటే. సో ఏదైతే లెఫ్ట్ ఉందో అలా వెళ్తే, సో ఏదైతే రైట్ ఉందో మనకి ఓవరాల్ కనెక్ట్ అవుతుంది. ఈ ఓవరాల్తో మనం కోకాపేట్ బెంగళూరు హైవే అనమాట. అది ఆ బ్రిడ్జ్ డైరెక్ట్ ఓవరాల్ కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా ఐకియా దగ్గర డ్రాప్ చేస్తుంది అనమాట ఆ బ్రిడ్జ్ అనేది. సో ఇది 2 బ్రిడ్జ్ అనమాట. సో అక్కడ నుంచి వెళ్ళొచ్చు, లైక్ ఏదైతే ఐకియా నుంచి ఉందో అక్కడ నుంచి మనం రావచ్చు, ఓఆర్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. మినిమల్ మన సిగ్నల్ అయితే పడిపోయింది. ఇది ఓవరాల్ హైవే అనమాట. సో కొంచెం మనం ముందుకి లెఫ్ట్ తీసుకుంటాం. సో ఆటోస్ ఉన్నాయి కదా అక్కడ నుంచి, బికాస్ అది కుకట్పల్లి వెళ్ళడానికి వే అదే గచ్చిబౌలి నుంచి. ఇది వచ్చేసి డిలైట్ కంపెనీ అన్నమాట, ఎంట్రీ గేట్. సో డిలైట్ కోసం నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ 4 కంపెనీస్లో, అసలు మీకు బిగ్ 5 కంపెనీస్లో కంపెనీ ఇది. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, లైక్ ఈ డిలైట్ అనేది ఏం చేస్తుంటుందంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ అనాలిసిస్ కానీ, సో ఫైనాన్షియల్గా ఏదైతే రిలేటెడ్ క్వైరీస్ కానీ వర్క్స్ కానీ ఉంటాయి వీటితో చేయించుకుంటాయి అన్నమాట పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా. సో ఇది కైండ్ ఆఫ్ సీఏ వాళ్ళకి బాగా తెలుస్తుంది దీనికోసం. సో మనం దగ్గరికి వచ్చేస్తున్నాం. సో ఇక్కడ మనకు టచ్ అవుతుంది ఐకియా. ఈ లెఫ్ట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, నెక్స్ట్ లెఫ్ట్ కూడా వెళ్ళొచ్చు. సో ఏదైతే మనకి బిల్డింగ్ పెద్ద పెద్ద కనిపిస్తున్నాయి కదా, ముందు మనకు వస్తే ఐకియా అని కనిపిస్తుంది, మనం దాని ముందు నుంచి వెళ్తాము. సో చూడొచ్చు ఎంత బాగా డెవలప్ అయిపోయిందో హైదరాబాద్. ఇట్స్ లైక్ ఇది మీకు ఒక హైదరాబాద్ నైట్ టైం కూడా చూపిస్తుంది కూడా ఒకసారి. మీకు నైట్ టైం ఒక వ్యూ ఉంటుంది, అది మీకు చూస్తే నిజంగానే హైదరాబాద్లో ఉన్నామా అన్న థాట్ అయితే 100% మీకు కలుగుతుంది. సో అప్ టు మీకు పంజాగుట్ట వరకు ఒకటి, జూబ్లీ హిల్స్ వరకు ఒక లెవెల్. సో ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ దాటి మనము హైటెక్ సిటీ, మాదాపూర్, ఇంకా లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి రాయదుర్గం నుంచి, ఐ మీన్ నీడ్ టు సే దట్ మనము
ఆ కేబుల్ బ్రిడ్జ్ ఎప్పుడైతే దాటామో సో మీకు హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది ఇంకా నైట్ టైం అనేది. సో ఐ క్యాచ్ కానీ సో ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఆరా విచ్ హాస్ క్రియేటెడ్ బై ద కేసీఆర్ గారు. సో చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. నైట్ టైం కూడా చూపిస్తాను మీకు. మాటలోనే ఐకియా కూడా వచ్చింది. సో మేము ముందు ఉన్నది ఐకియా. సో ఐకియాలో ఫర్నిచర్ దగ్గర నుంచి, గ్రోసరీస్ దగ్గర నుంచి, హౌస్ నీడ్స్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి. సో చాలా పెద్దది. సో ఇక్కడ మీకు A to Z దొరుకుతాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మీ అక్కడ వాడు 4 ఆప్షన్ పెడతాడు. వాడు 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్. సో మన బడ్జెట్ ఏంటి, మనం ఎంతలో కొనుక్కోవచ్చు అనుకున్న థాట్లో ఉంటే మీకు అన్ని ఇక్కడ దొరికేస్తాయి. సో ఇంకా డౌన్ నుంచి మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే రాయదుర్గ్ వస్తుంది. రాయదుర్గ్ దగ్గర నుంచి మనం స్ట్రైట్కి వెళ్తే కిమ్స్ దగ్గర నుంచి ఇలాగా లెక్సస్ మాల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మా లొకేషన్ వచ్చేస్తుంది. దట్ మీన్స్ కుక్కట్పల్లి వచ్చేస్తామన్నట్టే. కానీ చెప్పడంత ఈజీ కాదు, చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఇది అండర్ పాస్. సో మీరు చూస్తున్నారుగా, అదే కనిపిస్తుంది అక్కడ రాయదుర్గ్ స్టేషన్, లాస్ట్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, లేకపోతే గచ్చిబౌలికి కానీ, లేదా కోకాపేట్ కానీ ఓవరాల్ రావాలన్నా సరే ఇక్కడ దిగే రావాలి. ఎందుకంటే అక్కడ నుంచి మెట్రో కనెక్టివిటీ లేదు. ఇది లాస్ట్ మెట్రో కనెక్టివిటీ హైదరాబాద్కి. సో ఆ లెఫ్ట్ సైడ్ కొంచెం ఫుడ్ బాగుంటుంది. ఇది ఫేమస్ వెజ్ రెస్టారెంట్ కూడా ఉంది అక్కడ. ఇలా ముందుకు రైట్కి వస్తే మా ప్యారడైజ్ వస్తుంది. సో మా ప్యారడైజ్లో ఫేమస్ మీకు తెలుసు బిర్యానీతో పాటు హలీం, ద ఎమోషన్ ఆఫ్ రంజాన్. సో ఆల్మోస్ట్ మేము స్టార్ట్ చేసాం సేల్ అనేది కూడా. రండి, ట్రై చేయండి. సో మీ టేస్ట్ బడ్స్కి కొంచెం ఎన్హాన్స్ చేయండి. సో వన్ ఆఫ్ ది గ్రేట్ హలీం మీకు ఎక్కడైనా దొరుకుతుంది అంటే అది మా ప్యారడైజ్లోనే. సో గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.